హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గత వారములో మనము ధ్యానం చేసుకుంటున్న అంశము నీవు పెట్టినదే వారు కూర్చుకొందురు అనే మాటను మనము ధ్యానం చేసుకున్నాం. దేవుడు పెట్టునదే మనుష్యుడు కూర్చుకుంటాడు, దేవుడు పెట్టునదే మనుష్యుడు సంపాదించుకుంటాడు అనే వాక్యమును మనము గత వారం ధ్యానం చేసుకున్నాం. ఈ వారము అదే వాక్య భాగమును మనము కొనసాగించుకుందాము. ఎవరు కూర్చుకుంటారు అనే విషయాన్ని మనము ఈ దినము నేర్చుకుందాము గాక. అయితే దేవుని బిడ్డలారా, మనమందరము విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసముతో దేవుని దగ్గర మనము ఆశీర్వాదాలను కూర్చుకోవాలి, ఆశీర్వాదాలను సంపాదించుకోవాలి. సో విశ్వాసముతో మనం ఈ మాట చెప్పగలిగితే, ఏ మాట? దేవా, నీవు నాకు పెట్టినదే నేను కూర్చుకుంటాను. విశ్వాసంతో ఈ మాట కానీ నీవు పలకగలిగితే ఈ దినము దేవుడు నీ మీద ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తున్నాడు. చెప్తామా విశ్వాసముతో? దేవా, చెప్పాలి, దేవా నీవు పెట్టునదే నేను కూర్చుకొందును. విశ్వాసంతో చెబుదాం, దేవా నీవు పెట్టునదే నేను కూర్చుకొందును. దేవుడు పెట్టకపోతే మనమేమి పొందుకోలేము, దేవుడు పెట్టకపోతే మనమేమి సంపాదించుకోలేము. దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఆయన పెట్టేది మనము కూర్చుకుంటూ ఉండాలి, ఆయన పెట్టేది మనము కూర్చుకుంటూ ఉండాలి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఇలా అనుకుంటున్నాడు, ఇదిగో నా దగ్గరికి నా ప్రియ కుమార్తె వచ్చింది, నా ప్రియ కుమారుడు వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు కదా, ఈ దినము నేను నా బిడ్డను నేను దీవించాలి అని ఆయన ఆశపడి ఒక దీవెనకరమైన ఒక బంగారపు మూటను నువ్వు వెళ్తున్న దారిలో ఆయన ఉంచాడు. నువ్వు ఈ దారిలో వెళ్తున్నావు, ఆ దారిలో ఆయన ఒక బంగారపు మూటను అక్కడ పడవేశాడు. ఇప్పుడు నీవు కానీ ఆ బంగారం మూటను చూసి, అబ్బా ఇది ఎవరో నాకు పెట్టారు అని అనుకొని దానిని తీసుకుంటే నువ్వు ధనవంతుడు అవుతావు, అవునా కదా? ఆ దారిన రోజు వెళ్తున్నావు, నువ్వు ఆ ఉంచబడిన బంగారపు మూటను నీవు చూసి దానిని పట్టుకొని దానిని నువ్వు సొంతం చేసుకుంటే నువ్వు ధనవంతుడు అవుతావు. అయితే వీడు ఇలా అనుకున్నాడంట అదే రోజున, ఏమని? రోజు వెళ్ళే దారే కదా, రోజు నడిచే దారే కదా, ఈరోజు కండ్లు మూసుకొని వెళ్దాము అని అనుకున్నాడంట. ఎలా వెళ్దాం అనుకున్నాడు? ఈరోజు కండ్లు మూసుకొని వెళ్దాము అని అనుకున్నాడంట. కండ్లు మూసుకొని